ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ గేట్ ఎగ్జామ్ స్కోర్ తోటి మనకు ఐఐటీస్ లో లేదా ఎన్ఐటీస్ లో M.tech చేయవచ్చు. గేట్ ఎగ్జామ్ వల్ల మనకు 3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ గేట్ ఎగ్జామ్ అనేది ఇయర్లీ వన్స్ ఉంటుంది. సో ఈ గేట్ ఎగ్జామ్ కి ఎవరు ఎలిజిబిలిటీ అంటే, గేట్ ఎగ్జామ్ లో 100 మార్క్స్ ఉంటాయి. గేట్ పేపర్ లో MCQs ఉంటాయి, MSQs ఉంటాయి, అలాగే NET క్వశ్చన్స్ ఉంటాయి. పర్ ఇయర్ లో మిలియన్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవి గేట్ ఎగ్జామ్ ని అటెంప్ట్ చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష B.Tech. సో మనం ఈ వీడియోలో గేట్ ఎగ్జామ్ గురించి క్లియర్గా మాట్లాడుకో. ఒకవేళ మీకు కనుక ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ కంటెంట్ తెలియాలో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ ఎవ్రీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో గేట్ ఎగ్జామ్ అంటే ఏంటంటే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. సో ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవ్వడం వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ గేట్ ఎగ్జామ్ స్కోర్ తోటి మనకు ఐఐటీస్ లో లేదా ఎన్ఐటీస్ లో M.tech చేయవచ్చు లేదా MSc చేయవచ్చు. సో లైక్ కొంతమందికి డ్రీమ్ ఉంటుంది కదా, ఐఐటీలో చదవాలి, NITలో చదవాలని. సో అలాంటి వాళ్ళు ఈ ఎగ్జామ్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఒకవేళ గేట్లో మంచి స్కోర్ కనుక వస్తే డైరెక్ట్లీ మీకు ఐఐటీ కాలేజెస్లో లేదా NIT కాలేజెస్లో M.tech లేదా MSc అనే స్ట్రీమ్స్లో మీకు డైరెక్ట్లీ అడ్మిషన్ వస్తుంది. సో ఇది ఫస్ట్ బెనిఫిట్. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే రిక్రూట్మెంట్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. సో మనకు హైదరాబాద్లో BHEL ఉంది, అలాగే NHPL ఉంది, అలాగే GAIL ఉంది. సో ఇలాంటి ఇండస్ట్రీస్లో మీకు డైరెక్ట్లీ జాబ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కనుక మీ గేట్ స్కోర్ అనేది బాగుంటే సో డైరెక్ట్లీ మీకు జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది సెకండ్ బెనిఫిట్. సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇంటర్నేషనల్ రికగ్నిషన్. అంటే ఏంటంటే సింగపూర్లో కావచ్చు, జర్మనీలో కావచ్చు, ఇలాంటి కొన్ని కంట్రీస్లో మీ గేట్ స్కోర్ బేస్డ్ మీద మీకు అడ్మిషన్ కూడా ఇస్తారు మీ హైయర్ స్టడీస్కి. సో ఇది కూడా థర్డ్ బెనిఫిట్. సో సింపుల్గా గేట్ ఎగ్జామ్ వల్ల మనకు 3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐఐటీలో NITలో మనం M.tech లేదా MSc చేయాలంటే డైరెక్ట్లీ అడ్మిషన్ వస్తుంది. లేదా మనకు గవర్నమెంట్ జాబ్ రావాలంటే BHEL, NHPL, GAIL ఎక్సెట్రా ఇంకా చాలా ఇండస్ట్రీస్లో మనకు డైరెక్ట్లీ గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది. థర్డ్ థింగ్ వచ్చేసి ఒకవేళ అబ్రాడ్లో చదవాలనుకుంటే మీకు ఈ గేట్ స్కోర్ను బేస్ చేసుకొని మంచి అడ్మిషన్ అనేది దొరుకుతుంది మీ హైయర్ స్టడీస్కి. ఈ 3 బెనిఫిట్స్ అనేవి గేట్ ఎగ్జామ్. సో ఈ గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం వల్ల ఏం బెనిఫిట్ అంటే, మీరు గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇన్డెప్త్గా వెళ్తారు. సో అలా ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా గెయిన్ అవుతుంది. సో దట్ అప్పుడు మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు లైక్ ప్లేస్మెంట్స్ అప్పుడు ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, సో ఆ ప్లేస్మెంట్స్ టైంలో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది. సో ఇది మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల మంచి బెనిఫిట్. సో ఫర్ ద ఫస్ట్ ఇయర్ నుండి లేదా సెకండ్ ఇయర్ నుండి కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో దట్ మీ ప్లేస్మెంట్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ గేట్ ఎగ్జామ్ అనేది ఇయర్లీ వన్స్ ఉంటుంది. లైక్ ఫిబ్రవరి 2nd వీక్ ఆర్ 3rd వీక్లో ఉంటుంది. రిజల్ట్స్ అనేవి మనకు మార్చి 1st వీక్లో ఉంటాయి. సో ఈ గేట్ ఎగ్జామ్కి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఫర్ చేస్తారు. సో ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయండి. సో దట్ అప్పుడు మీకు తెలుస్తుంది. సో అప్లికేషన్ చేసుకొని మనము ఎగ్జామ్ని సో ఈ గేట్ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబిలిటీ అంటే, మాస్టర్స్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబులే, అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబులే, అలాగే B.Tech చదువుతున్న 3rd ఇయర్ లేదా 4th ఇయర్ స్టూడెంట్ కూడా ఈ గేట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. ఈ గేట్ ఎగ్జామ్ అనేది IITs అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో కొన్ని గ్రూప్ ఆఫ్ IITs అనేటివి ఈ గేట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఈ గేట్ ఎగ్జామ్ అనేది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక 30 సబ్జెక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో దట్ మీ స్ట్రీమ్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు గేట్ ఎగ్జామ్ యొక్క పేపర్ ప్యాటర్న్ విషయానికి వద్దాం. గేట్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్లో మనకు మొత్తం 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్. ఈ జనరల్ యాప్టిట్యూడ్ అనేది మనకు 15% ఆఫ్ మార్క్స్ ఉంటుంది 100%లో. సో మిగతా 85% అనేది మనకు మన సబ్జెక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ మొత్తం 85% ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో మొత్తం మనకు గేట్ ఎగ్జామ్లో 100 మార్క్స్ ఉంటాయి. ఈ గేట్ ఎగ్జామ్ అనేది మొత్తం 3 hours ఆఫ్ ఎగ్జామ్. సో మనకు గేట్ పేపర్లో MCQs ఉంటాయి, MHQs ఉంటాయి, అలాగే NET క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అలాగే మల్టిపుల్ సెలెక్టివ్ క్వశ్చన్స్, అలాగే న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఓన్లీ MCQస్కి మాత్రమే ఉంటుంది. MSQస్కి అలాగే న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కి మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి మాత్రమే మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఒకవేళ ఈచ్ క్వశ్చన్ అనేది 1 మార్క్ ని క్యారీ చేస్తే మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్ అనేది 2 మార్క్స్ ని క్యారీ చేస్తే మనకు 2/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఇలా 1/3, 2/3 నెగిటివ్ మార్కింగ్ కూడా MCQs కి ఉంటుంది. MSQs కి అలాగే NET కి మాత్రము ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సిలబస్ వచ్చేసి మీకు జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అలాగే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ అనేది లిటరలీ చెప్పాలంటే చాలా మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని ఇండియాలో ఇంజనీర్స్ కి. ఎందుకంటే లైక్ పర్ ఇయర్ లో మిలియన్
ఆఫ్ స్టూడెంట్స్ అనేవి గేట్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తారు. సో కాంపిటీషన్ అనేది చాలా ఉంటుంది. సో ఎగ్జామ్ టఫ్నెస్ కూడా చాలా బాగానే ఉంటుంది. ఒకవేళ కనుక మీరు మంచిగా మాక్ టెస్ట్లు అటెండ్ అయ్యి అలాగే మీ సిలబస్ ఏదైతే కోర్ సబ్జెక్ట్ ఉందో దాన్ని ఇన్డెప్త్గా చదివితే ఈజీగా మీరు గేట్లో మంచి స్కోర్ని తెచ్చుకోవచ్చు. 100 మార్క్స్, కానీ ఆ 100 మార్క్స్ని గెయిన్ చేయాలంటే కూడా చాలా డిఫికల్ట్. సో ఇన్డెప్త్గా చదివి మంచిగా మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేస్తే సో దట్ అప్పుడు మీరు ఈజీగా స్కోర్ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఇంజనీర్స్కి ఇండియాలో ద బెస్ట్ ఎగ్జామ్ ఏదైనా ఉందంటే ఈ గేట్ ఎగ్జామ్. ఎందుకంటే దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే దానికి ప్రిపేర్ అవ్వడం వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది ఇంజనీర్స్కి ద బెస్ట్ ఎగ్జామ్ అని చెప్పవచ్చు. సో ఈ గేట్ ఎగ్జామ్లో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు గేట్లో వచ్చిన రిజల్ట్ అనేది 3 years వరకు వ్యాలిడ్గా ఉంటుంది. సో దట్ మీరు 3 years వరకు ఆ స్కోర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇది గేట్ ఎగ్జామ్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే గేట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని కూడా చెక్ చేయండి. సో దట్ మీకు క్లారిటీ అనేది. ఒకవేళ కనుక ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ కంటెంట్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.